శనగల కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటీ రైస్లోకి. మనం ముందుగా అయితే ఈ కర్రీ చేయడానికి నైటే నానబెట్టుకున్న శనగలు తీసుకొని ఒకసారి కడిగి కుక్కర్లోకి వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు, కొంచెం ఉప్పు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని మూత పెట్టి 7-8 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికాక స్టవ్ మీద కడాయిలోకి నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఆలుగడ్డ బాగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఒకసారి కలిపి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగాక ఒకసారి కలిపి ఒక స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఒకసారి కలిపాక మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చేంత వరకు బాగా ఉడికితే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా ఉడికించిన శనగలు వేసుకొని కలుపుకోవాలి. ఈ శనగలు వేసాక బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని లాస్ట్లో సన్నగా కట్ చేసిన ఇంకా కొంచెం కొత్తిమీర వేసి తీసుకుంటే కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ రైస్లోకి కూడా తినొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, టేస్టీ శనగల కర్రీ రెడీ.